వైసీపీని బలహీనపరచాలని కూటమికైతే లక్ష్యం ఉంది. ముగ్గురికి కూడా 3 పార్టీలకు కూడా వైసీపీని వీక్ చేయాలి. ఆ ప్లేస్‌లోకి తాము రావాలని ఇటు బీజేపీ, జనసేన హ్మ్. ఈ 2 చూస్తున్నాయి. తెలుగుదేశానికి కూడా జగన్‌ని బలహీనపరిచేస్తే నెక్స్ట్ తిరుగుండదు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మనమే అధికారంలో ఉండొచ్చు. ఎందుకంటే జగన్‌కి ఆల్రెడీ 40% ఓటు షేర్ ఉంది. ఈ 5 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూటమికి వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఎక్కువగా అలివి కాని నెరవేర్చలేని హామీలు ఇచ్చేశారు. ఆ నెరవేర్చడానికి కావాల్సిన సంవత్సరానికి 1,20,00,000, 1,30,00,000 డబ్బులనేవి లేవు. ఆల్రెడీ ఇప్పుడు 7 నెలల్లో 1,00,00,000 పైన అప్పులైనాయి గానీ ఈ 6 హామీల్లో ప్రధాన హామీలు ఏవి కూడా నెరవేరలేదు. ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. సో, ఈ రకంగా జనాల్లో అసంతృప్తి పెరిగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఓటు కొద్దిగా అటు షిఫ్ట్ అయితే జగన్ గాని స్ట్రాంగ్‌గా ఉంటే ఆ ఓట్ అనేది తనకి ట్రాన్స్‌ఫర్మ్ అయితే వీళ్ళకి ఇబ్బంది. అందుకని అక్కడ పార్టీని బలహీనపరిచేస్తే జగన్‌కి ఎవరు కూడా ఒకవేళ జనంలో అసంతృప్తి ఉన్నా అది ఓటు రూపంలో మారాలంటే గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ స్ట్రాంగ్‌గా ఉండాలి. హ్మ్. పార్టీ స్ట్రాంగ్‌గా లేకపోతే ఏం జరుగుతుందో మనం హర్యానా ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో రీసెంట్‌గానే చూసాం. హ్మ్. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్లనే అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడు హర్యానాలో 10 ఏళ్ళు బీజేపీ కూటమి అధికారంలో ఉండింది. విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉండి కూడా వాళ్ళు మళ్ళీ రాగలిగారు థర్డ్ టైం అంటే కారణం ఏంటంటే ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం కావచ్చు, బలమైన నాయకుల్ని ముందు తీసుకురావడంలో లోపం కావచ్చు, ఇలాగ రకరకాల లోపాలు జరిగాయి. సో, అందువల్ల యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే సరిపోదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే సరిపోదు. దాన్ని ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకొని దాన్ని నుంచి గెయిన్ పొందాలంటే పార్టీ స్ట్రాటజీలు బాగుండాలి. పార్టీ ఆహ్, నిర్మాణం స్ట్రాంగ్‌గా ఉండాలి. అక్కడ జగన్‌ని గాని మనం దెబ్బతీయాలి. జగన్ పార్టీని నిర్వీర్యం చేయాలి. జగన్‌ని మోరల్‌గా ప్రజల్లో డీమోరలైజ్ చేసేయాలి. అతనికి ఉండే ఒక లెజిటిమసీ అంటే పోరాడతాడు జగన్, ప్రజల వైపు ఉంటాడు, ప్రజల్లో నిరంతరం ఉంటాడు. ఇట్లాంటి వాటినంతా కూడా బ్రేక్ చేయాలి. జగన్‌ని బలహీనపరచాలి అన్న ఒక స్ట్రాటజీతో మూవ్ అవుతున్నారు హ్మ్. కూటములు. అయితే ఇప్పుడు దీనికి కూటమి ఐక్యంగా ఉండాలి. కూటమి ఐక్యంగా ఫైట్ చేయాలి గదా! ఇప్పుడు అధికారం రాకముందు ఐక్యంగా ఉండడంలో పెద్ద విషయం లేదు. ఎప్పుడైనా అధికారం వచ్చినప్పుడే లుకలుకలు బయలుదేరుతది. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు అందరూ బాధితులుగా ఉంటారు. వైసీపీ బాధితులు కాబట్టి ఒక యూనిటీ ఉంటది. రెండోది మనం పవర్‌లోకి రావాలి. మనం తీయాలి. జగన్ ప్లేస్‌లోకి మనం రావాలి. అందుకని పవన్ కళ్యాణ్ 2 కర్తవ్యాలున్నాయి. ఒకటి పార్టీని పటిష్టంగా చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పటిష్టం చేసుకోవడం ఈజీ అవుతుంది. అధికారంలో లేనప్పటికంటే. ఎందుకంటే నీకు అధికారం ఉంది కాబట్టి ఎవరైనా కూడా పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తారు. హ్మ్. బలమైన స్థానిక నాయకులు పార్టీలో ఉండడం అవసరం. ఆయా ఏరియాల్లో వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ బలం ఉంటుంది. అది ఉపయోగపడుతుంది పార్టీకి. ఓకే. సో, అందుకని పవన్ కళ్యాణ్ ఎక్కువగా చాలామంది ఏంటంటే తెలుగుదేశంలోకి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళడం వైసీపీ వాళ్ళకి కూడా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళ మీదనే దౌర్జన్యాలు చేయడం, దోపిడీలు చేయడం, వాళ్ళ ఆస్తులు ఇబ్బంది గురి చేయడం, దోపిడీలు చేయడం ఇవన్నీ చేశారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళెళ్ళి తెలుగుదేశంకి చేరాలంటే లోకల్‌గా తెలుగుదేశం క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. జనసేనతో ఆ ఇబ్బంది లేదు. జనసేనలో ఉండే వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే స్థాయిలో కూడా ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ మాటే వేదవాక్కు అక్కడ. కాబట్టి జనసేనలోకి వెళ్ళడం వాళ్ళకి రిలేటివ్‌గా ఈజీ అనమాట. అందుకని ఎక్కువ మంది జనసేనలోకి వస్తున్నారు. రెండోది కుల బేస్ చూసుకున్నప్పుడు కూడా ఎక్కువగా కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేనలో చేరడానికే ఇష్టం చూపిస్తుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళనికి రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళని రమ్మంటున్నాడు. ఓకే. సో, ఇది తెలుగుదేశానికి ఇబ్బంది. తెలుగుదేశంలో చేరడానికి వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి చేరరు. కానీ జనసేనలో చేరితే వాళ్ళకి ప్రొటెక్షనే కదా! హ్మ్. అంటే ఇప్పుడు చాలామంది వైసీపీ నుంచి ఎందుకొస్తారు? ఇక్కడ ఎవడికి ఇవాళ పొలిటికల్‌గా ఎవడికి ఏ ఐడియాలజీ లేదు. పైకి ఎన్ని చెప్పినా ఒకే ఒక ఐడియాలజీ అధికారమే. ఎవడికేం ఐడియాలజీలు లేవు. కానీ నాయకులకి ఏముంటదంటే ఒకటి అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే వాళ్ళకి ఫస్టు ప్రొటెక్షన్ దొరుకుతుంది. హ్మ్. ప్ర వైసీపీలో ఉంటే ప్రొటెక్షన్ ఉండదు. వాళ్ళ మీద కేసులు పెడతారు, ఆస్తులని ధ్వంసం చేస్తారు, రకరకాలుగా వాళ్ళని ప్రెజర్ చేస్తారు. అందుకని వాళ్ళు పార్టీలోకి వచ్చేస్తే ఒక సేఫ్ జోన్‌గా పార్టీ మారిపోతుంది.
అందుకని వాళ్ళు రావడానికి ట్రై చేస్తారు. సో తెలుగుదేశం గేట్లు మూసేసినప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు జనసేనలోకి. జనసేన గేట్లు ఓపెన్ చేసింది. నిజానికి పవన్ కళ్యాణ్ చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు, పార్టీలో చేర్చుకోవాలంటే మేము అన్నీ స్టడీ చేస్తాము, ఇవన్నీ